తెలంగాణలో నిరుద్యోగుల సమస్య బాగా బలంగా అనిపిస్తుంది. గతంలో మీరు అనేక సమస్యల మీద కొట్లాడేది, ఇప్పుడు కనిపిస్తలేదు ఎంత? కనిపిస్తలేనంటే ఎక్కడ కనిపిస్తలేని అడిగితే చెప్తా. ఇప్పుడు నేనైతే రెగ్యులర్ గా పిఎంఆర్ టీవీ ఛానల్లో ప్రతిరోజు నేను చేస్తున్నా. ఇప్పుడు జీవో 46 గురించి అందరికంటే ముందు మనం ప్రజాభవన్కి వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డిని కానీ మిగతా మంత్రులను కానీ కూడా ప్రశ్నించినాం. అదేవిధంగా గురుకుల వాళ్ళ గురించి కూడా సీఎం ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా మనం ప్రశ్నించినాం. కాకపోతే డిఎస్సి పోస్ట్ పోన్ గురించి కానీ, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ పోన్ గురించి కానీ, ఇది నేనేంటంటే కొందరు డిఎస్సి వాళ్ళు ఎగ్జామ్ రాష్ట్రాలు కూడా ఉంటారు కదా, మొత్తం మనం పబ్లిక్ కొంచెం తెలుసుకోవాలని, ఆస్పిరెంట్లు తెలుసుకొని చేయాలనే ఉద్దేశంతో మనం అంటే అంత అగ్రెసివ్గా రెచ్చిపోలేదు. ఇప్పుడైతే ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తున్నాం కదా, మనం ఏమంటున్నాం అంటే చర్చలు జరపాలంటున్నాం. ఒకటి నేనైతే కనబడుతున్నా కదా, నేనేం నామినేటెడ్ పోస్ట్ తీసుకోలే, నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు చూడాలా కొన్ని వీడియోలు, నా ఛానల్ చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. అంటే అట్లా కాదన్న, ఇప్పుడు మా మోతీలాల్ ఉన్నారు, ఆయన చేసినప్పుడు అమర నిరాహార దీక్ష చేసినప్పుడు ఆయన దగ్గరికి ఆల్మోస్ట్ అసలు మీరు వెళ్ళలేదు, అక్కడ ఎక్కడ కనిపించలేదు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అశోక్ సార్ చేస్తున్నారు, పక్క జడ్సన్ సార్ చేస్తున్నారు. కానీ ఇంతకుముందు అశోక్ సార్ నిరాహార దీక్ష చేసినప్పుడు మీరు చాలా ఫాస్ట్ గా ఉండి ఆయనకి కొంచెం సపోర్ట్ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? అదే ఇప్పుడు ఫస్ట్ మోతిలాల్ మీద అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను మీరు అన్నట్టు ఫస్ట్ 6 రోజులు నేను వెళ్ళలేదు. ఫస్ట్ 6 రోజులు వెళ్ళలేదు, 7వ రోజు నేను వెళ్ళిన, ఆయనను పరామర్శించిన, మాట్లాడినా. ఆయనకు కూడా నేను చెప్పిన, విరమించయ్యా, వారం రోజుల కంటే ఎక్కువ ఉంటే ఆర్గాన్స్ ఖరాబ్ అవుతాయట, మూత్రపిండాలు కిడ్నీస్ అన్ని ఖరాబ్ అవుతాయట, అంటే నా ఆరోగ్యం మంచిగానే ఉందన్న అని చెప్పిండు. మరి నువ్వు ఓకే అంటే నేను మందకృష్ణన్ కానీ ఆర్ కృష్ణన్ కానీ పిలిపిస్తాను, దీక్ష విరమించని నేను రిక్వెస్ట్ చేసిన. ఎందుకు చేసిన అంటే, నేను చచ్చిపోతే కూడా నీ శవం నువ్వు వాడుకుంటాడు అయ్యా, హరీష్ రావు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, చచ్చిపోవాలని కూడా చూస్తారు వాళ్ళు అని నేను చెప్పిన. ఆయన చెప్తే లేదన్నా నాకు శక్తి మంచిగానే ఉంది అదేదని చెప్పినాడు. బయట వచ్చి గాలి వినోద్ కుమార్ సార్తో కూడా ఇంటర్వ్యూ చేసిన, పబ్లిక్తో కూడా చేసిన, అంటే పిల్లలతో అందరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ నైట్ అర్ధరాత్రి కూడా బలమూరు వెంకటన్న, మానవతరాయన్న వీళ్ళందరూ వస్తున్నారంటే నైట్ వర్షంలో కూడా 12 గంటలకు నేను వెళ్ళినా, బలంగా ప్రశ్నించినాము, మాట్లాడినాము. మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసినాం. అయితే మరి 6 రోజులు ఎందుకు పోలేదని మీరు అడగచ్చు. ఆయన మనకు అడిగే దీక్ష చేయలేదు, అంటే ఇట్లా మరి చేస్తున్నా అది ఇది అని చెప్పి మనకి ఎక్కడ సంప్రదించలేదు. నంబర్ 1. నాకు నిరుద్యోగులు వచ్చి అన్న మాకు ఇది పోస్ట్ పోన్ చేయాలి, ఇది కావాలి, అది కావాలి, నా దగ్గర కూడా ఎవరు రాలేదు. మరి కొందరు రాస్తారేమో, మనం తొందరపడి మీరు పోస్ట్ పోన్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలంటే మళ్ళీ నాకు నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పి నేను అందరినీ క్రాస్ చెక్ చేసుకుంటా ఉన్నా. 5వ రోజు కూడా లైబ్రరీలో మాట్లాడిన వీడియోలు కూడా అప్లోడ్ చేసినాం. ఒక 3-4 డేస్ పోకపోవడానికి రీజన్ ఏంటంటే ఆయన మనకు సంప్రదించలేదు, అడగలేదు. ఇంకోటి నిరుద్యోగుల నుంచి కూడా మనకు డిమాండ్, మన దగ్గరకు వచ్చి అన్న అని నాకు చెప్పింది కూడా లేదు. తర్వాత నేనే రివర్స్ లో ఫోన్లు చేసి అడిగితే, అన్న అవునన్న మాకు పోస్ట్ పోన్ కావాలి అది ఇది అన్నప్పుడు, సరే పోస్ట్ పోన్ చేస్తారా, జాబులు పెంచరా పక్కన పెడితే నిరుద్యోగులతో చర్చలు జరపాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఒకటి అశోక్ సార్ దగ్గరికి మరి అప్పుడు వెళ్ళిర్రు, ఇప్పుడు వెళ్ళలేదంటే మరి అశోక్ సార్ అమర నిరాధ్యక్ష దాదాపు ఇవే డిమాండ్లతో చేసిండు. మరి ఆయన బల్మూరు వెంకటన్న 4 రోజులకు 5 రోజులకు ఉస్మానియా హాస్పిటల్లో దీక్ష విరమించిండు. మరి దీక్ష విరమించిన రోజు కూడా సార్ మనకేం, నేను ఈరోజు దీక్ష విరమిస్తున్నాను మనకేం చెప్పలేదు. కాకపోతే నేనైతే రెగ్యులర్ గా పోయినా. నేను అంతకుముందు సార్ ఎందుకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది విరమించాడు అంటే మనం చెప్పినప్పుడేం విరమించలేదు. మరి బల్మూరు వెంకట అన్నతో చెప్పి విరమించాడు అంటే, మరి ఇప్పుడు మళ్ళా 2 సార్లు వేస్తే ఇక మనకు కూడా అంటే అదే డిమాండ్ల మీద అమరనాథ్ దీక్ష 2వసారి అనేసరికి నాకు కూడా కొంచెం అనిపించింది. ఒకటి, రెండోది అట్లేం లేదు, ఇప్పుడు మనం చేసేది మనం చేస్తున్నాం కదా. ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళినాం, అందరిది ఒకటే, అమరనాథ్ దీక్ష చేసేటోళ్ళైనా చేయని వాళ్ళైనా ఒకటే లక్ష్యం ఏంది, వీళ్ళ డిమాండ్లు అంటే వీళ్ళతో చర్చలు జరపాలన్నది మెయిన్. చర్చలు జరపాలి, చర్చలు జరపకపోతే మంచిగా ఉండదు అంటున్నాం. అశోక్ సార్కు మద్దతు ఇవ్వడము అంటే నిరుద్యోగులకైతే మద్దతు ఇస్తున్నాం కదా. అంటే విద్యార్థుల్ని ఉపయోగించుకుని రాజకీయం చేస్తున్నారని చెప్పవచ్చు, కరెక్ట్ అంటారు ఎవరైనా. మరి చేసేటోళ్ళు చేస్తురేమో, మనకు వాళ్ళ మనసు లోపల ఉండి మనం బ్రెయిన్ ఇట్లా బద్దలు కొట్టి అది అట్లా కూడా కనబడదు. అంటే ఎవరి బ్రెయిన్ లో ఏముందో తెలియదు. నా గురించి అడిగితే నేనైతే ఇక్కడ పోటీ చేయలేదు, ఎమ్మెల్సీకి పోటీ చేయలేదు, నేను ఇంకా చేస్తాను కూడా నేను అనలేదు, ఏమో తెలియదు. కానీ నేను ఎక్కడ కూడా వాళ్ళని రెచ్చగొట్టలేదు. మీరే అంటారు అన్న మీరు కొంచెం లేట్గా వచ్చిరండి. అవును, లేట్గా అంటే అన్ని తెలుసుకొని వచ్చినాం. నేను రెచ్చగొట్టాలనుకుంటే ఇంతకంటే 100 రెట్లు మనం అంటే అంత కెపాసిటీ ఉన్నప్పుడు కూడా ఆచితూచి ఆలోచించి వాళ్ళు అడిగితే మనం చేయాలి, అడగకుండా మనం చేస్తే బాగుండదు. ఇంతకుముందు కేసీఆర్ పైన గత కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి పైన
స్కిల్ సెట్ లేదని చాలా మంది బయట బయట పబ్లిక్ టాక్ పబ్లిక్ టాక్ ఉందా, నీ టాక్ కూడా ఏదైనా? అంటే నీకు కూడా ఉండొచ్చు, చెప్పలేదు. బయట అనుకుంటున్నాను. ఆ, దీని గురించి అభిప్రాయం నిజమే. ఇప్పుడు అప్పుడు రెచ్చిపోయినంత ఎందుకు రెచ్చిపోతలేమంటే, అప్పుడు 10 ఏళ్ల పరిపాలన, గ్రూప్ 1 అమ్ముకున్నారు, మళ్ళా కోర్టు రద్దు చేసింది, మళ్ళీ అమ్ముకున్నారు, ప్రవళిక చనిపోయింది, లవ్ చేసి చచ్చిపోయింది అన్నారు. ఈ ఎలక్షన్ సీజన్ తెలంగాణ అంతా హీట్ ఎక్కింది. ఆ హీట్ ఎక్కడం వల్ల నేను డప్పు పట్టుకొని 2 డప్పులు వేసుకొని, సింగిల్ వేసుకొని, బాక్సులు వేసుకొని, బాంబులు వేసుకొని, ఇక మనకు వేరే అవకాశమే లేదనే సందర్భంలో తొడగొట్టినాము, కాళ్ళు మొక్కినాం, అన్ని చేసినాం. అప్పుడు నాకు పబ్లిక్ కూడా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా 1000, 2000, 5000, 10,000 కూడా పంపారు కేసీఆర్ మీద కోపంతో ఓడగొట్టాలని. ఆ డబ్బులతో కారు మాట్లాడుకొని డప్పు కొట్టడానికి ఇచ్చేది, కార్ అయినాకి ఇచ్చేది, ఆఫీస్ రెంట్కి ఇచ్చేది, సాలరీస్ ఇచ్చేది. ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తే బాగుండదు, వైట్ స్టూడియోలో $300 వచ్చింది, 24,000. గూగుల్ పే ఎవరు చేయట్లేదు, ఫోన్ పే చేయట్లేదు. ఇక్కడ తిరగాలన్నా కష్టమవుతుంది, రూమ్ రెంట్, ఆఫీస్ రెంట్ కట్టాలన్నా కష్టమవుతుంది, సాలరీస్ ఇవ్వాలన్నా చాలా కష్టమవుతుంది. మీ అందరి ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మైపాలన్న మున్పటిలాగా చేయాలి, నిరుద్యోగుల పక్షాన కానీ ప్రజల పక్షాన కానీ ఉండాలంటే యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అది ఎంత మెయింటెనెన్స్ చేయాలంటే ఎంత ఖర్చు ఉంటుంది. ఇటు పాపం ఉద్యోగులకు కూడా ఇప్పుడు నాకు 3 ఎంప్లాయీస్ ఉన్నారు, మంచికి 20,000 అంటే 60,000 అయితే. ఇప్పుడు మీకు ఇందాకనే చెప్పిన ఆఫీస్ రెంట్, కరెంటు బిల్లు, వాళ్ళు ఉండడానికంటే 40,000 అంటే ₹1,00,000 అవుతున్నాయి, 30,000 వస్తున్నాయి. ఇప్పుడు నేను ఉల్టా నా డబ్బులు పెట్టి చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను అంతకంటే ఎక్కువ కూడా రెచ్చిపోదాం. తప్పుల విషయం ఏదైతే తప్పులు చేస్తారో మీ సపోర్ట్ కూడా ఉండాలి కదా. మరి మీరు నిరుద్యోగులను కూడా అడగవచ్చు, ఎవరైతే నేను అంతకంటే ఎక్కువ ప్రశ్నించాలని అంటారు చూసినావా, వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అదే రకంగా కొట్లాడాలంటే అదే రకంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను ఏదన్నా ఇమీడియట్ గా, ఇప్పుడు నేనే ఇంకా ఏమైతుంది, మీరు ఎలక్షన్ నువ్వు ప్రశ్న అడిగిన నువ్వు నా దగ్గర మొన్న ఎంపీ ఎలక్షన్లు కూడా పనిచేసినావు, నేను ఎందుకు తీసేసిన, నాతో అయితే లేదు ఎలక్షన్స్ ఉన్నప్పుడు అంటే కొంత సపోర్ట్ దొరికేది, కానీ ఇప్పుడు అసలు దొరకట్లేదు. కాబట్టి లక్ష్మణ్ నువ్వు లెక్చరర్ గా చేస్తున్నావు, నేను 35,000 అడిగినావు, నేను ఇవ్వలేకపోతున్నా, నిన్ను తీసేసిన, ఆ కెమెరామెన్ తీసేసిన, ఇంకా వేరే బయట నుంచి 2 చేసారు, తీసేసిన. మ్యాన్ పవర్ లేకుండా నేను ఎట్లా చేయాలి? ఆ కారణంతో కొంత వెనుకబడ్డది నిజమే. అంత మాత్రాన వీళ్ళని క్షమించేది లేదు. అంతకంటే ఎక్కువ కూడా కొట్లాడదాం, నిరుద్యోగుల పక్షాన అంశాల వారీగా కొట్లాడదాం. ఆల్రెడీ నేను చిక్కడపల్లి లైబ్రరీలో కూడా మనం రెచ్చిపోయి మాట్లాడినాం. ఆ వీడియో మావాడు ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాడు. నిన్న ఓఈ లైబ్రరీ కూడా మాట్లాడినా. చేద్దాం, అంతకంటే ఎక్కువ చేద్దాము. కానీ కొత్త వాళ్ళు కూడా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది.